అంటే ఇప్పుడు ఆ అమ్మాయి సరే మీరు చెప్పారు రకరకాల ట్రామాలు, రకరకాల బాధలు పడింది అని. కానీ ఇక్కడ సిట్యుయేషన్ చూస్తే సమాజం ఆమెను ద్వేషించేలాగానే ఉంది. అంటే ఒక అబ్బాయితో కలిసి, బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఉన్నందుకు ఆ మైనర్ తను. అవును. అలాంటి అమ్మాయి బాయ్ ఫ్రెండ్‌తో ఉండడం ఏంటి? వాడితో కలిసి చంపడం ఏంటి? దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నేను ఇందాక మీకు 2 విషయాలు చెప్పా. ఆ! ఒకటి స్కూలు పరిస్థితులు, 2 ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఓకే. 3 సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు. ఓకే. ఈ టైప్ ఆఫ్ పిల్లలు ఏం చేస్తారంటేనండి, వాళ్ళంతటగా వాళ్ళే ఆ ట్రామాస్‌ని పెంచుకుంటూ ఎదురు తిరగలేక, ఉండలేక వాళ్ళ మైండ్ ఎప్పుడూ కూడా ఏదైనా అవకాశం వస్తే ఎళ్ళిపోదాం. ఓకే. ఏదైనా అవకాశం వస్తే ఒక బెటర్ లైఫ్‌లోకి ఎళ్ళిపోదాం అని ఓకే. ఆలోచిస్తారు తప్ప, ఆ ముల్లుని తీసేసి, అమ్మా ఇది కాదు నీ జీవితము, నువ్వు బాగా చదువుకుంటే కాన్సంట్రేషను చదువు మీద పెట్టు. అలాగే నీ థాట్స్ నీ భవిష్యత్తు మీద ఒక గోల్ పెట్టుకొని గోల్ మీద పెట్టుకో అనేటటువంటిది నేరేట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఉండరు. ఒకవేళ చేసిన వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావంటే ఇవన్నీ పోతాయిలే, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇదే ఎక్కువ మాట్లాడతారు. అవును. సో ఆ అవును. అమ్మాయి కరెక్ట్. సబ్ కాన్షియస్ మైండ్ లో ఏం ఫీడ్ అయి ఉంటది, ఓహోహో! పెళ్ళి అయితేనే నాకు విముక్తి. ఓకే. ఆ పెళ్ళి ఎలా ఎప్పుడు అవ్వాలి, ఆ అమ్మాయి 15 ఏళ్ళు, ఇంకా వాళ్ళ అమ్మ పెళ్లి చేయాలంటే 5-6 ఏళ్ళు. అవును. 5-6 ఏళ్ళు ఇదే దీంట్లో నేను ఉండాల్సినటువంటి అవసరం నాకుందా అని చెప్పి బయటికి వెళ్ళిపోవాలి అనేటటువంటి థాట్ ప్రాసెస్లో అప్పుడు వీళ్ళలాగా ఎవరు ఆలోచిస్తారో వాళ్ళని వీళ్ళు ఆకర్షిస్తారు. హ్మ్. మీకు జరిగే మర్డర్లన్నీ ఇలాగే ఉంటాయి, మీరు చూసుకోండి. ఓకే. ఎందుకండి ప్రియుడు ఎందుకు చంపుతాడండి? ప్రియుడే అవును. ఎందుకు చంపుతాడు? అవును. సుపారీ ఇచ్చిన తర్వాత కూడా ప్రియుడు ఎందుకు సపోర్ట్ చేస్తాడు అంటే, వీళ్ళ ఆలోచనది ఎవడో ఒకటి నాకు వస్తే వీడిని చంపేస్తా, ఓకే. నాకు ఎవడన్నా హెల్ప్ చేస్తే వీడిని చంపేస్తా బా! అనేటటువంటి థాట్ ప్రాసెస్ ఇస్తారు. కాబట్టి వీళ్ళు ఇట్స్ మన థాట్ ఎప్పుడు కూడా ఒక మ్యాగ్నెట్ పవర్ కలిగి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. అది పోయి అదే థాట్తో ఉన్నటువంటి వాళ్ళని పట్టుకొస్తుంది. ఓకే. ఓకే. జాగ్రత్తగా వినండి, అర్థమైందా? అదే థాట్ ప్రాసెస్లో ఉన్నటువంటి వాళ్ళని మీరు చూస్తూ ఉండండి. యద్భావం తద్భవతి అంటే ఇదేనేమో. ఎగ్జాక్ట్లీ మన మన పురాణాలు అద్భుతంగా చెప్పినాయండి. కరెక్ట్. పురాణాలు కాదు, మన వేదాలు వేదాలు. యెస్. అద్భుతమైనటువంటి తత్వాన్ని చెప్పినాయి. యూనివర్స్ తోటే లింక్ అయి ఉన్నాయి అవి ప్రతి అవును. ఒక్కటి కూడా. మన వేదాలలో తంత్రశాస్త్రం, యంత్రశాస్త్రము, తర్వాత అలాగే వైద్య మంత్రశాస్త్రం. శాస్త్రము అవును. అన్నీ కూడా ప్రకృతికి అనుసంధానమయ్యే ఉంటుంది. ఒక ఆయుధము అది పని చేయాలన్నా కూడా ప్రకృతిలో ఉన్నటువంటి ఎనర్జీ తోటి కలిసి పనిచేస్తుంది. అవును. దాని తత్వం ఏంటో తెలిసి పనిచేస్తుంది. ఓహ్! అర్థమైందా అండి? యా. యా. ఆ! కత్తితోటి మనము ఖడ్గంతో యుద్ధం చేసే ఖడ్గంతో కూరగాయలు కట్ చేయగలుగుతామా? కూరగాయ కట్ కాదు, అంత అందంగా కట్ కాదు. అవును. అది దేన్ని కట్ చేస్తుంది? తలకాయలు కట్ చేస్తుంది. అవును. అంటే దాని యొక్క ప్రాసెస్ దేంతో తయారు చేయబడింది? ఇది తలకాయలు నరకాలి, అవును. శత్రువుని నరకాలి అనేటటువంటి ప్రాసెస్తో తయారు చేయబడింది. కాబట్టి అది అది కరెక్ట్గా కట్ చేస్తుంది. అవును. చిన్న కత్తి ఉంది, తలకాయ నరుకుతావా? అది దేన్ని అందంగా నరుకుతుంది? ఇది కూరగాయ. కూరగాయలు కోయడానికి తయారు చేస్తున్నా అనేటటువంటి థాట్ ప్రాసెస్ కూరగాయలు కరెక్ట్గా కట్ చేస్తుంది. అవును. బా! నీ థాట్ పెట్టావు దాంట్లో, ఓకే. అది అలా తయారయ్యింది. అలాగే ఇక్కడ మనం ఏ థాట్ ప్రాసెస్ని మనం రిలీజ్ చేస్తామో, ఒక పనికి కానీ ఒక వ్యవహారానికి కానీ దేనికైనా ఆ థాట్ ఉన్న వాళ్ళే వీళ్ళకి ఆకర్షించబడతారు. కరెక్ట్. అలా ఆ అమ్మాయి వెతుకుతుంది, ఆ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ వెతుకుతూ ఉంది. నేను తప్పించుకోవాలి, ఇంట్లో నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి వాడు కావాలి? మమ్మని ఎదిరించేటటువంటి వాడు కావాలి. ఓకే. బా! అర్థమైందా? ఆ. అమ్మాయి ఎతికింది ఎవరిని? నన్ను బాగా చూసుకునేవాడిని ఎతకలా, మమ్మని ఎదిరించేవాడు కావాలి. ఎందుకంటే వాళ్ళమ్మ పొలిటికల్గా కొద్ది అవును. గొప్ప ఉంది. అవును. పలుపడి ఉంది ఆవిడికి. అవును. అలాగే సొసైటీలో కూడా అమ్మాయి ఒక స్థితిలో ఉంది. అవును. వాళ్ళు చెప్తున్నారు స్కూల్కి వచ్చి బెదిరించేదండి, అంటే అలా బెదిరించేటటువంటి తల్లిని ఎదిరించేవాడు కావాలి. హ్మ్. అప్పుడు అన్ని లక్షణాలు ఉన్నటువంటి వీడు నచ్చాడు. మరి ఆ చుట్టూ క్లాస్మేట్స్ బోర్డులు ఎంతమంది ఉన్నారు, ఎందుకు నచ్చలా? అవును. ఎక్కడో డీజేకి వెళ్ళేటటువంటి వాడు ఎందుకు నచ్చాడంటే, వాడు డీజేకి పనికి వెళ్ళేటటువంటి వాడు ఆపరేటర్లో ఈ లక్షణాలు ఉన్నాయి. వాడు డీజే ఆపరేటర్నే ఆ అమ్మాయి సెలెక్ట్ చేసుకోవాలా? వాడిలో ఉన్నటువంటి ఎదిరించే తత్వము, నిర్లక్ష్యము, ఎందుకంటే ఈ అమ్మాయిలో లేవు. అవును.
హర్ మైండ్ ఈజ్ కవర్డ్. ఓకే. పిరికితనంతో ఉన్నటువంటి ఆ మనస్తత్వము ఒక సపోర్ట్ని చూసింది. ఎలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళ అమ్మని ఎదిరించవచ్చు అంటే ఆ లక్షణాలు వీళ్ళలో ఉన్నాయి. షీ అట్రాక్టెడ్, హీ అట్రాక్టెడ్ హర్, షీ అట్రాక్టెడ్ హిమ్. సో అక్కడ కలిసినటువంటి వెర్షన్లో అప్పుడు ఇంకొక థాట్ ప్రాసెస్ ఏం కలిసింది అని అంటే అక్కడ ఆ పిల్లోడి తల్లి. మరి ఎవరు సపోర్ట్ చేయాలా? అమ్మ ఎలా చూసుకుంది వీళ్ళందరినీ, ఎందుకు కనెక్ట్ అయింది వీళ్ళందరికీ అని అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం కూడా ఈ అమ్మాయి ఆలోచనని సమర్థిస్తున్నాయి, ఆ అమ్మాయిని కాదు. బికాస్ షీ రిలీజెస్ దట్ థాట్స్ అన్నమాట, థాట్ ప్రాసెస్. ఆ థాట్ ప్రాసెస్కి అనుగుణంగానే వీళ్ళందరూ ఆకర్షించబడ్డారు, ఈ అమ్మాయి లైఫ్లోకి వచ్చారు. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది, గత కొంతకాలం నుంచి ఇది నేను మమ్మని ఎదిరించి వెళ్ళాలి అంటే వీళ్ళందరూ మమ్మకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే బికాస్ మై మమ్ ఈజ్ స్ట్రాంగ్, మా అమ్మ చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి మనిషి. కాబట్టి అమ్మని తక్కువ చేయాలి. రేపు పొద్దున తను ఏ పని చేసినా వాడితో లేచిపోయినా ఆ అమ్మాయి ఏంటంటే చంపే తత్వం వరకు పోయి ఉండకపోవచ్చు, ఎదిరించే తత్వంలోనే ఉంది. మమ్మని ఎదిరించి నిలబడేవాడు కావాలబ్బాడు. 19 ఏళ్ళు అయితే 90 ఏళ్ళు అయితే. ఓకే, అక్కడ పాయింట్ అది. సో అక్కడ ఈ అమ్మాయికి బాగా నచ్చింది ఏంటి అని అంటే ఈ పిల్లోడి అమ్మ మనస్తత్వం కూడా అబ్బాయి వేసేయాల, నరికేయాల, కోసేయాల అనేటటువంటి తత్వంలో ఉండేసరికి విచ్ ఈజ్ నాట్ సపోర్ట్ హర్ ఇంట్యూషన్. తన ఇంట్యూషన్ తనకేది సపోర్ట్ చెయ్యట్లేదో అది ఇక్కడ కనిపిస్తుంది, ఆ ఇంట్యూషన్. సో షీ బారోస్, దాన్ని తెచ్చేసుకుందా. సో ఇంటికి వచ్చింది, కౌన్సిలింగ్స్ అయిపోయినాయి, పోలీసులు కూడా కొంతగా చెప్పేశారు, పంపించేశారు. ఇప్పుడు అందరూ మనం పోలీసులను మాట్లాడుతున్నాం. ఎస్, పోలీసులు ఈ కోణాల్లో ఎందుకు విచారించలేదు? 200% పోలీసుల తప్పు ఉంది ఇక్కడ. ఎందుకు అనంటే దే నోస్ దట్ ఒక నేరం ఎందుకు జరుగుతుందో ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, ఆ సైకాలజీ వాళ్ళకి తెలుస్తుంది. కాకపోతే పోలీసుల నిర్లక్ష్యం చాలా వ్యవహారాల్లో ఎలా ఉంటుందంటేనండి, చాలా విషయాల్లో పోలీసులకు బాధ కలగొచ్చేమో కానీ బట్ వాళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే చిన్నవాడైనా పెద్దవాడైనా నేరం నేరమే, కేసు కేసే, సమాజం సమాజమే. ఈ చిన్నవాళ్ళు చేసినటువంటి నేరం సమాజం మీద ఎంత పెద్ద ప్రభావం చూపించింది ఈరోజు. ఆ నిర్లక్ష్యము, ఆ యొక్క బాధ్యత ఎవరు తీసుకోవాలి? పోలీసులు తీసుకోవాలి. వాళ్ళే స్ట్రిక్ట్గా ఉండి ఉన్నట్టయితే, వాళ్ళే కూర్చోబెట్టి ఆలోచించి ఉన్నట్టయితే ఈ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ అసలు. ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయి 7వ తరగతిలోనే వెళ్ళి పోలీసుల కంప్లైంట్ ఇచ్చింది, మా అమ్మతో నేను ఉండలేను అని. అంటే అప్పటి నుంచే ఆ అమ్మాయి బయటికి వచ్చేయాలి, మా అమ్మ నుంచి విడిపోయి బ్రతకాలి అనేటటువంటి తిరుగుబాటు మనస్తత్వం కలిగి ఉంది. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వెనక్కి తెచ్చుకుంది. వినండి జాగ్రత్తగా, పోలీస్ స్టేషన్కి పోయి హాస్టల్లో పెట్టినా వాళ్ళ అమ్మ వెనక్కి తెచ్చుకుంది. ఎంతమందికి చెప్పినా వాళ్ళు వినట్లేదు, వాళ్ళ అమ్మే గెలుస్తూ వస్తుంది. వాళ్ళ అమ్మను ఓడించటమే తన కర్తవ్యం. ఎడ్యుకేషన్ అంటే ఇది అండి, ఎడ్యుకేట్ అవ్వటం అంటే ఇది అండి. తన కర్తవ్యం వాళ్ళ అమ్మని ఓడించాలి. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళ అమ్మని గెలవడానికి ప్రయత్నించింది. ఎందుకంటే వాళ్ళ అమ్మే అమ్మాయి, వాళ్ళ అమ్మ ప్రతి చోట తనే గెలుస్తూ వచ్చింది. గెలిచే తత్వం ఆవిడది. వాళ్ళ అమ్మ మనస్తత్వమే ఈ అమ్మాయి. కాబట్టి ఈ అమ్మాయి గెలవాలి అనేటటువంటి ఆ దీంట్లోనే ఇంత భయంకరమైనటువంటి స్థితి ఆ అమ్మాయి క్రియేట్ చేసుకుంది.